ఇండియన్ కోస్ట్ గార్డ్ అత్యంత సాహసోపేతమైన మారిటైమ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టింది. మంగళూరు తీరానికి సుమారు 33 నాటికల్ మైళ్ళ దూరంలో భారీ అలలు ఈదురుగాలుల కారణంగా మునిగిపోతున్న మంజు మఠ అనే మత్స్యకార పడవలోని 6 జాలలను కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. నిన్న సముద్రంలో అల్లకల్లోలం కారణంగా మంజు మఠ అనే మత్స్యకార పడవ సముద్రంలో చిక్కుకుంది. దీంతో మంగళూరు సముద్ర తీరంలో గస్తీ కాస్తున్న ఐఎస్జీ సేఫ్ గా మత్స్యకారుల్ని రక్షించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. నిన్న అలల ధాటికి మునిగిపోయిన పడవలోకి సంబంధించిన వ్యక్తులను ఆపరేషన్ నిర్వహించి చాలా సురక్షితంగా తీసుకొచ్చారు. సూరజ్ తీరం నుంచి 33 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన సంభవించింది. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి వారిని తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తున్న ఆపరేషన్ లో భాగంగా వారు సురక్షితంగా వారిని ఎలా రక్షిస్తున్నారో మనం చూడొచ్చు. పడవ నుంచి 6 మత్స్యకారులను రక్షించారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. సూరజ్ ఘాట్ తీరం నుంచి 33 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 సేఫ్ గా కోస్ట్ గార్డ్ బృందం ఆపరేషన్ నిర్వహించి చాలా సేఫ్ గా వారిని తీసుకురావడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి మంగళూరు తీరంలో మునిగిపోతున్న మంజు మఠ పడవకు సంబంధించి 6 సురక్షితంగా సేఫ్ గా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. మంజు మఠ పడవ నుంచి 6 మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. అలల ధాటికి సముద్రంలో పడిపోయిన సమయంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ నిర్వహించి సురక్షితంగా వారిని రక్షించడం జరిగింది. సాహసోపేతమైన ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. అలల ధాటి ఉధృతంగా ఉన్న సమయంలో మంచుమట పడవ నుంచి 6 మత్స్యకారులు నీటిలో పడిపోయారు. అప్పుడు అలల ఉధృతి చాలా వేగంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి సమయంలో కోస్ట్ గార్డ్ ఆపరేషన్ నిర్వహించింది. సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి 6 మత్స్యకారుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించి 6 సురక్షితంగా తీసుకురావడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో అలల ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అలాంటి సమయంలో సాహసోపేతమైన ఆపరేషన్ అనే చెప్పాలి. అలాంటి ఆపరేషన్ నిర్వహించి 6 మత్స్యకారులను సురక్షితంగా కాపాడారు.